సినిమాల్లో చాలా డబ్బులు ఇందాక కూడా ఓజీ ఓజీ నడుస్తూ ఉంటే ఓజీ లాంటి సినిమాలు మనం 2004 తర్వాత కొట్టేవాళ్ళం. కానీ సినిమాల మీద నాకు దృష్టి లేదు. నాకు సమాజం మీద ఉంది నా దృష్టి. ఈ మధ్యన మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి. మరీ రాజకీయం సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నాం మన అభిమానులందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాను. ఎందుకంటే నాకు సినిమాలు ఒకే నా బతుకు తెరువు, నా జీవనాధారం. రాజకీయం నా బాధ్యత, నా దేశభక్తిని చూపించుకోవడానికి, నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది. సో మీకోసం ఇలా చేయబట్టే నేను దాదాపు ఈ రోజున పల్లె పండుగ ఈ 2.0 సందర్భంగా మనం దాదాపు 6,000 కోట్ల రూపాయలతోటి పనులు మొదలు 6,787 కోట్ల రూపాయలతోటి 13,326 గ్రామ పంచాయతీల్లో 53,382 పనులని మనం ప్రారంభించబోతున్నాం. దీనికి మీరు 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వ పాలన చూశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకేం గుర్తొస్తాయి చెప్పండి. వాళ్ళు చేస్తున్నారు గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు, రోడ్లు వేయకపోవడాలు, కాలువలు మరమ్మతులు చేయకపోవడాలు, ఏదన్నా అడిగితే కేసులు పెడతారు. ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా వచ్చి మీరు వచ్చి మాకు ఈ సమస్యను చెప్పుకోగలుగుతున్నారు. నేను దానికి స్పందించగలుగుతున్నా. కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగేవాళ్ళం. ఎంత భయపెట్టారు మిమ్మల్ని, ఎంత భయానకం వాతావరణం క్రియేట్ చేశారు. అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం. మీరు ఒక సరైన నిర్ణయం తీసుకొని ఒక సరైన కూటమి ప్రభుత్వాన్ని మీరు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకోగానే ఇన్ని వేల కోట్లు మనం ఈ రోజున ఖర్చు పెట్టగలుగుతున్నాం. కేవలం మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము ఈ ప్రభుత్వం కాదు కొత్త ప్రభుత్వాన్ని చూస్తాం. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఇందాక కొబ్బరి చెట్లు చూసి వచ్చాను. దెబ్బలు తిన్నాయి. అక్కడ శంకరగుప్తం మండలంలో శంకరగుప్తం డ్రైన్లో బాగా ఇబ్బంది అయిపోయింది. అక్కడ కొబ్బరి చెట్లన్నీ మొత్తం మొదలు పోతా ఉన్నాయి. వెళ్ళి చూసి వచ్చాను. చూసొస్తే డ్రైన్ లేవు, డ్రైన్లు పూడికలు తీయలేదు. మీరెవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడడం కానీ వినే నాయకులు లేరు ప్రభుత్వం, గత ప్రభుత్వంలో. ఈ రోజున నన్ను కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ఏమన్నా కానీ ఇది మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. మీకోసం ఒక మాట విని మీరు ఒక చిన్న పిటిషన్ ఇస్తే మేము తీసుకొని మేము దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ మనం ఏం వారసత్వంగా వచ్చినాయి మనకి అంటే అప్పులు, వాళ్ళు చేసిన దోపిడీ, ఏ విధి విధానాలు లేకుండా అనేక సమస్యలు వారసత్వంగా ఇచ్చేశారు. నేను ఇక్కడ మనకు కనిపిస్తున్న కోనసీమ కొబ్బరి సీమ ఇది. ఒక కొబ్బరి చెట్టు మనకి ఫలం ఇవ్వాలి అంటే కనీసం 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. పూర్తి స్థాయిలో దాని ఫలితం చూడాలంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు, ఇప్పుడే అడుగుతున్నాను. వచ్చే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు